నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మేము యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం, యోగా ఎవ్రీడే చేస్తున్నాం. యోగాకి మా ఏ ఆసనాలు వేస్తే గనక ఆ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది పెరుగుతుంది అని. యాజ్ ఏ యోగా టీచర్గా చెప్పటం నా ధర్మం. కాబట్టే నేను ఈరోజు ఏ యోగాలో ఏ ఆసనాలు వేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్న విషయాల్ని ఇవాళ మీకోసం చెప్తాను. యోగాలో ముఖ్యంగా తాడాసన, అది మీకు మౌంటైన్ పోజ్ అంటాం కదా. ఈ తాడాసన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యం మరియు ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. వజ్రాసనం కనీసం 5 to 10 మినిట్స్ కనుక మీరు వజ్రాసనంలో కనుక కూర్చోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే భుజంగాసన, కోబ్రా పోజ్ అని చెప్తాం కదా. ఇవి ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. మీరు మ్యాక్సిమం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే మా సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్ను వాడుతున్నారో సంబంధించినటువంటి యోగాసనాలు అన్నీ కూడా హార్డ్లీ 30 మినిట్స్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది. భుజంగాసన, కోబ్రా పోజ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అలాగే మీకు సేతుబద్ధాసన కూడా చాలా బ్రిడ్జ్ పోజ్, చాలా మంచి ఆసన ఫర్ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి కానీ సెక్సువల్ ఆర్గాన్స్ ఇంప్రూవ్మెంట్కి కానీ చాలా బాగుంటుంది. తర్వాత బటర్ఫ్లై పోజ్ అంటాం కదా. సో ఒక బద్ధ కోణాసనంలో కూడా ఈ పెల్విక్ పోర్షన్ అంతా కూడా ఆ మూమెంట్స్ అన్నీ జరగటం వల్ల మీ యొక్క స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, లేదా ఈ రిలాక్సేషన్, ఈ గ్రౌండింగ్ అంతా కూడా రిలాక్సేషన్లో మీకు ఒక బటర్ఫ్లై పోజ్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ యొక్క ధనురాసనాన్ని కనుక, ఈ బౌ పోజ్ని కనుక మీరు కనుక పెట్టుకుంటే ఫుల్ బాడీ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అలాగే మీ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కూడా చాలా బాగా పెరుగుతుందన్నమాట. మీరు రోజు ఒక నిమిషం 2 నిమిషాలు కనుక ఈ పోజ్లో కనుక ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, సో మీకు దానికి సంబంధించింది నేను పెడతాను. అలాగే మీకు బోట్ పోజ్, ఇలా కూడా మీరు ఒకసారి కనుక పెడితే కనుక చాలా బాగుంటుంది. అలాగే దీంతోపాటు నన్ను అడిగే ఇవి కూడా ఏంటంటే, ముద్రాస్ ఏమన్నా చెప్తారా సార్? ఏమన్నా ముద్రాలకిను మన ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధం ఏముందా అంటే 100% సంబంధం ఉంది. ముద్ర కూడా ఆమోదం పొందినటువంటి, సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి శాస్త్రం కాబట్టి దాంట్లో కూడా నేను కొన్ని ముద్రల్ని తీసుకుని ఏ ముద్రలు మీకు చాలా యూజ్ అవుతాయి అన్న దాని మీద నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రాణముద్ర, వైటాలిటీ కానీ, ఎనర్జీ, మెంటల్ క్లారిటీ అనేటువంటిది జరుగుతుంది. ప్రాణముద్రని రోజు వేస్తే కనుక 10 మినిట్స్ మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత అశ్విని ముద్ర, అపాన ముద్ర అండ్ సూర్యముద్ర, ఇవి మేజర్గా మీకు ఉపయోగపడేటటువంటి, సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడేటటువంటి ముద్రలు ఇవి. అలాగే ప్రాణాయామ టెక్నిక్స్లో ఏది బాగా మీకు యూజ్ అవుతుంది అని అంటే, సో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మంచి బ్రీతింగ్, మీ బ్రెయిన్కి కావలసినటువంటి ఆక్సిజన్ సరఫరా సమృద్ధిగా అందుతుంది. అలాగే సో భ్రామరీ ప్రాణాయామంలో కూడా మంచి ఫలితాలని చూడొచ్చు. నాడి శోధన వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఆక్సిజన్ బూస్టప్ బ్రెయిన్కి ఎక్కువగా అందటం, ఈ యొక్క నాజిల్స్ అన్నీ కూడా ఫ్రీగా అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నాడి శోధన మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. డీప్ బెల్లీ బ్రీతింగ్, అంటే డీప్ బెల్లీ బ్రీతింగ్ కనుక మీరు రోజుకి కనీసం 5 to 10 మినిట్స్ కనుక ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని కనుక ఫాలో అయితే మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఆహారం గురించి, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలన్న దాని మీద ఇదివరకు ఈ వీడియోలో మీకు చెప్పాను. అలాగే దీంట్లో మీకు పర్టికులర్గా ఈ యొక్క ఎపిసోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఏ యోగా పోజెస్ మీకు ఎక్కువగా యూజ్ అవుతాయి, అలాగే ప్రాణాయామ టెక్నిక్స్, అలాగే ముద్రలు, ఏ ముద్రలు వేయటం వల్ల మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది అనే విషయాల్ని మీకు చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది అడగటం వల్ల ఈ యొక్క ఎపిసోడ్ చేస్తున్నాం. అలాగే మేము ఇచ్చేటటువంటి ఈ హోలిస్టిక్ అప్రోచ్, హోలిస్టిక్ వెల్నెస్ కిట్తో పాటు ఏది మిస్ అవ్వకుండా, ఆహారంతో పాటు యోగా, ప్రాణాయామ, ముద్ర, సహజ సిద్ధమైనటువంటి మీ యొక్క ఆరోగ్యాన్ని
పెంపొందించేదిగా, అలాగే మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి సహజ సిద్ధమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి అన్ని విధాలా కూడా మీకు అందించాలన్నదే మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకు ఎటువంటి కన్సల్టేషన్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కన్సల్ట్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్.